స్వార్థమంటూ లేకుండా వాడవాడ అభివృద్ధి చేశావు. వర్కర్స్తో మీటింగ్ మనకి ప్రజావేదిక ఉందా, ప్రజావేదికలోన ఎట్లా అనేది చెప్పండి. వాళ్ళకి నుంచి ఇస్తాం. నాకైతే హెలిప్యాడ్ ఇదే బెస్ట్. ఎంఎస్ఎంఈకి పోయేదాన్ని ఇక్కడి నుంచి ఎంఎస్ఎంఈకి పోయి తిరిగి చూసేసి వచ్చేయచ్చు. కానీ మిగతా ప్రోగ్రామ్ అంతా మనం గ్రౌండ్లో పెట్టుకుని మళ్ళీ అక్కడి నుంచి లాస్ట్లో మళ్ళీ ఎంఎస్ఎంఈకి పోవాలి. హెలిప్యాడ్ ఇది దగ్గర కదా, దానికన్నా పొద్దునైతే ఒకసారి పోయి వచ్చేస్తారు. ఇంకా దాంతో పని ఉంటుంది. మైనర్ రిప్లేస్ చేయొచ్చా? నేను ఒకవేళ ఇదే కావాలన్నా పోయినసారి ఎలక్షన్ ముందు చేసి సరే కదా ఆ రోజు హెలిప్యాడ్ ఇక్కడ పెడతాము. ఇక్కడ ఏంటి ప్రోగ్రామ్ ఏపీఐసి ఎక్కడ స్టోన్ ఎక్కడ పెడతారు? స్టోన్ కూడా లేదా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడమేనా లేకుంటే సార్ పైలాన్ కట్టి హెలిప్యాడ్ ఇక్కడ పెడతాము. ఇక్కడ ఏంటి ప్రోగ్రామ్ ఏపీఐసి ఎక్కడ స్టోన్ ఎక్కడ పెడతారు? స్టోన్ కూడా లేదా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడమేనా లేకుంటే సార్ పైలాన్ కట్టి అంతకుముందు అన్ని 5 నుంచి ఇప్పుడు తగ్గించారు. పెన్షన్ వస్తుందా? ఇప్పుడు పెట్టాలి. పెట్టేస్తున్నాను. పాప కడుపులో ఉన్నప్పుడు చనిపోయారు. చదువుకుంటున్నావా? బడికి పోతావా? గుడి ఇక్కడికి వస్తా స్వామి కాడికే ఏమన్నా ప్రసాదం పెడుతున్నారా లేదా? అంతా స్వామి తినేస్తున్నాడు. మనకి పెట్టకుండా బాగా ఆడుకుంటారు. ఏడ పొద్దు పోయిందా చల్లగా బాగానే ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ అన్నీ ఉన్నాయి. టైర్కి వాడు భయపడతాడు. అదే స్వామి వినాయక స్వామి లోపల ఆయన వస్తారా? వేరే స్వామి ఉన్నారా? తర్వాత ఇళ్ళు మంజూరు కూడా వాళ్ళ దగ్గర తీసుకోండి. 60 చాలా మంది ఉన్నారు. 22 మంది ఇంకేమో అదే చెప్పినారు. ఇప్పుడు 32 మంది అడిగారట. మీరు 32 మందికి రేపు సార్ వచ్చేటప్పటికి మంజూరు చేస్తారు. మంజూరు చేసి పత్రాలు మీకు ఇస్తారు. సరేనా? ఇచ్చిన తర్వాత ఎన్ని వచ్చినాయా? మనకి అన్ని వస్తువులు పిల్లలకి ఇవ్వాల్సిన అన్ని వచ్చినాయా? సరుకులన్నీ వస్తున్నాయి. వాళ్ళకి పెట్టే ఇవన్నీ అందరికి ఇస్తున్నారు. అట్లా పౌడర్ ఏముందా? దేవుడు పెట్టండి ఎక్కువ అందుకని వదిలేదు. కానించి మరి నీకు రోజు గడిచేది ఎట్లా? ఆయనకి ఆయన యాక్సిడెంట్ అయ్యా, ఆయనకి పెన్షన్ లేకపోయా? తెచ్చారా? సదరన్ సర్టిఫికేట్ వచ్చిందా? 50% ఎలిజిబిలిటీ ఉంది కదా. కొత్త దాంట్లో పెట్టారమ్మా? పెట్టండి. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇస్తాం కదా, దాంట్లో చేర్చండి. విడో పెన్షన్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 ఇంకా
కావాల్సిన కొద్దే వచ్చే వెహికల్స్కి బండ్లు అన్ని తర్వాత మీ డంప్ యార్డ్ ఎక్కడ ఉంది, డంప్ యార్డ్ పొజిషన్ ఏంటి, ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది ఇప్పుడు దాని డెవలప్మెంట్కి, అది మనం ఏమన్నా పనులు మొదలు పెట్టామా లేదా, అది కూడా అంత కాదు. మీరు వెరిఫై చేయించి ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి, రేపు ఇచ్చే పెన్షన్లు ఎవరు, కొత్త పెన్షన్లు ఎవరు అడుగుతున్నారు, వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ ఆయన లోపలికి పోతారో ఎక్కడ పోతాడో తెలియదు కాబట్టి అనుకున్నటువంటి దాంట్లో కొంచెం లోపల వాళ్ళు ఏదో మంచమో కుర్చీయో మీద ఈ ఓడిఎస్ కానీ శానిటేషన్ కానీ మున్సిపాలిటీ కాబట్టి ఎంటైర్ మున్సిపాలిటీ గురించి అడుగుతారు. నమస్కారం. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోని ఎంఎస్ఎంఈ పార్క్లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పనులు కూడా ఎంతవరకు జరిగాయి, ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి అనేటువంటిది అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరీక్షించడానికి పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా రేపు నెల మే 1వ తారీఖున మేడే రోజున పారిశ్రామిక ప్రగతి గురించి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమాలకి మన నియోజకవర్గంలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్ని ఇక్కడ ఎంపిక చేసుకొని ఇక్కడి నుంచే రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి అనేక ఇండస్ట్రియల్ పార్కుల్ని ప్రారంభించడానికి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ రోజు ఇక్కడికి వచ్చి ఈ ఎంఎస్ఎంఈ పార్కుని దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి, భవిష్యత్తులో అనేక పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తుకి ఒక మంచి మార్గాన్ని చూపించాలనే లక్ష్యంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ని ఏపీఐఐసి ద్వారా ఏర్పాటు చేస్తున్న దాన్ని తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఈ పరిశ్రమలకు అవసరమైనటువంటి స్థలాన్ని సేకరించి ప్లాట్లు పెట్టి ఇప్పటికిప్పుడే విద్యుత్ దీపాలని విద్యుత్ వైర్లన్నింటినీ కూడా అన్ని లైన్లు వేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మనకి దీనికి నీరు కావాలి కాబట్టి ఈ నీరు కూడా ఏ విధంగా తీసుకురావాలి, డెడికేటెడ్ లైను ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇప్పటికే అధికారులకు సూచించాం. తాత్కాలికంగా ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో నుంచి కొంత మనం ప్రయత్నం చేయొచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్క్కి నీళ్ళు ఇవ్వాలంటే మాత్రం తప్పనిసరిగా డెడికేటెడ్ లైన్ని మనం సోమశిల ప్రాజెక్ట్ నుంచి కానీ నార్త్ ఫీడర్ కెనాల్స్ నుంచి కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే ఈ యొక్క పార్కుకి మంచి వైభవం రాబోతుందనేటువంటిది మా అందరికీ సంతోషిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆత్మకూరుకు వచ్చి ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించడం అంటేనే ఈ ప్రాంతం పట్ల, మెట్ట ప్రాంతంలో ఉన్న యువత పట్ల ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధాశక్తులు ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి భవిష్యత్ తరాల వాళ్ళ యొక్క మంచి ఆలోచన చేసిన ముఖ్యమంత్రిగా 1వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన సందర్భంలో ఇక్కడ దీన్ని ప్రారంభించడమే కాదు, దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 ఎంఎస్ఎంఈ పార్కుల యొక్క ప్రారంభోత్సవం కూడా ఇక్కడి నుంచే చేసే అవకాశం ఉంది. అది కూడా పరిశీలిస్తూ ఉన్నాం. ఇందులోనే మేడే కాబట్టి అసంఘటిత కార్మికులు కానీ కార్మికులతో కానీ ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. బిల్డింగ్ వర్కర్స్ కానీ అలాగే మన ఆటో వర్కర్స్ కానీ ఆటో ఫీల్డ్ కానీ వీళ్ళందరినీ కూడా కలిపి ఒక సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ మేడే సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలిపే అవకాశం కూడా ఉంది. వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని సమస్యలకు ఒక పరిష్కారం చూపాలనేది కూడా ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు.
దీని తర్వాత ప్రజావేదిక ఉంటుంది. ప్రజావేదికకి వెళ్ళే దారిలోనే మనకి ఉన్నటువంటి గిరిజన కాలనీని ఎంపిక చేసుకుంటున్నాం. ఆ గిరిజన కాలనీలో ఆయన పర్యటించి ఆయన ఏదో ఒక కుటుంబంను 2 కుటుంబాలను ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు చూసి మెరుగైనటువంటి పరిస్థితులు వాళ్ళకి రావడానికి, గిరిజనుల యొక్క భవిష్యత్తుకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, తోడుగా ఉంటుందని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా 1వ తారీఖు పెన్షన్స్ డే కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు దానికి కూడా రావడం జరిగింది. ప్రజావేదిక ఉంది. ప్రజావేదికలో ప్రజల సమస్యల పట్ల అవగాహనతో వారు ఇచ్చేటువంటి సూచనలు, వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా తీసుకోవాలో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి, నాయకులతోటి దాదాపుగా ఒక 300 నుంచి 400 మందికి మించకుండా ఉన్నటువంటి వాళ్ళతోటి ఆయన 1 గంట సేపు ఆయన మాట్లాడడం జరుగుతుంది. పార్టీ యొక్క భవిష్యత్తు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, గతంలో జరిగిపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా పార్టీ కార్యకర్తల ద్వారానే ఆయన తెలుసుకుని పార్టీని మరొక రకంగా బలోపేతం చేయడానికి, తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గానికి పెట్టని కోటలాగా తయారు చేయడానికి ఆయన ఇచ్చేటువంటి సూచనలు, ఆయన ఇచ్చేటువంటి సలహాలు మేమందరం కూడా పాటించడానికి ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నాం. తప్పకుండా 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.